కాదు. ధర్మము తప్పిన వారు తాము చేయు అధర్మము అనే మంటల్లో పడి తమకు తామే నశిస్తారు. నేను సమయం చూసి ఉపాయంతో వారిని వధిస్తాను అని దేవతలను ఊరడించింది. ఆ తల్లి ఇచ్చిన అభయంతో దేవతలు సంతోషంగా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. దేవతలు వెళ్ళిపోగా పద్మముల వంటి కన్నులు కలిగిన ఆ గౌరీదేవి సౌందర్యకాంతులను వెదజల్లుతూ మోహిని రూపం ధరించింది. ఆమె అరుణగిరి 4 దిక్కులను రక్షించుటకు 4 బ్రహ్మచారులను నియమించింది. పార్వతీదేవి హిమాలయం నుంచి వచ్చినప్పుడు ఆమెతో పాటు 4 మాతృకలు ఆమెను సేవించుటకు వచ్చారు. దుందుభి, అనవమి, సత్యవతి, సుందరి అని వారి పేర్లు. వారిని పిలిచి, పార్వతీదేవి, మీరు అరుణాచలమును దర్శించుటకు వచ్చిన వారిలో అలసిపోయిన వారిని, ఆకలి దప్పుల చేత బాధపడేవారిని తప్ప ఇతరులవన్నీ అరుణగిరి దగ్గరికి రానిరాదు అని ఆజ్ఞాపించింది. తర్వాత ఆమె తీవ్ర తపోనిష్టలో మునిగిపోయింది.